హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జైశీల ఫ్లోరల్ పాపప్. ఈ ఫ్లవర్స్ అన్నీ లాస్ట్ ఇయర్ అండి. న్యూ ప్లాంట్స్ తెచ్చుకున్నానండి నర్సరీ నుంచి. వాటి ప్లాంటేషన్ చూద్దాము. పాట్ తీసుకొని దానికి హోల్కి కింద ఒక చిన్న పెంక్ ఏదైనా పెట్టుకోవాలి వాటర్ పోవడం కోసం. ఇలా పాట్ నిండా సాయిల్ వేసుకొని, సాయిల్ మిక్స్ నేను వీడియో చేసి పెట్టానండి, షార్ట్స్గా పెట్టాను. వీలైతే మీరు ఒకసారి చూడండి. ఇలా నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ని, ఇవి రోజ్ ప్లాంట్స్ అండి. మట్టి ఎక్కువ ఉంటుంది కదా, కాస్త తీసేసి ఇలాగా పాట్కి అడ్జస్ట్ చేసి మనం వేసేసుకోవడమే. కాస్త మట్టి మాత్రం మనం తీసేస్తేనే బాగుంటుంది. మన మట్టిలో కలిసి అవి వేగంగా వేళ్ళు వస్తాయన్నమాట. 3 రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. కాశ్మీర్ గులాబీ ఒకటి, గుత్తు గులాబీ ఒకటి, వైట్ గులాబీ ఒకటి, ఈ 3 రోజ్ ప్లాంట్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు చామంతి పూలు ప్లాంటేషన్ చూద్దాము. ఇవి లాస్ట్ ఇయర్ పూలు అండి. ముందుగా పాట్లో ఉన్న మట్టిని అంతటినీ వంపేసి మళ్ళీ కొత్త మట్టి వేసాను. సేమ్ దానిలాగే నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ కదా, కాస్త మట్టిని తీసేసి పాట్లో అడ్జస్ట్ చేసి ఈ మొక్కలను వేసేసాను. 3 కలర్స్ తీసుకొచ్చానండి. ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. నర్సరీకి వెళ్ళాను కదా అని చెప్పి మళ్ళీ తీసుకున్నాను అనమాట. అలాగే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ కటింగ్స్ వేసి ఇంకా ప్లాంట్స్ చేశాను. ఈ విధంగా కటింగ్స్తోనే మనం ఇంకా ఎక్కువ ప్లాంట్స్ అనేవి మనమే తీసుకోవచ్చు. ఈ కటింగ్స్ అన్నిటినీ అలోవెరాలో పెట్టి, ఆ జెల్తో పెట్టి పాట్లో వేసి ఉంచాను. 1 మంత్ లోపే అవి మనకి వేళ్ళు అవి వచ్చి బాగా వచ్చాయన్నమాట. ఆల్రెడీ వేలుతో ఉన్నవి కూడా మళ్ళీ వేరేగా తీసి వేసుకున్నాను. చూసారా, ఇది వేలుతో ఉన్నదా అన్నమాట. ఇది చిన్న కాడ దొరికిందండి, అది వేసాను. దానికి కూడా చిగురు వచ్చింది. ఇలా నేను వేసుకున్న ఈ అల్వీరాలో పెట్టి వేసిన వాటికి వేళ్ళు వచ్చాయి చూడండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ ప్రతి పాట్లోనూ వేసాను. అన్నీ చూసారా, అన్నిటికీ చక్కగా వేళ్ళు వచ్చాయండి. కటింగ్స్ ద్వారా మనం చాలా అంటే చాలా మొక్కలు మనం పెంచుకోవచ్చు. నేను చాలామందికి ఇలా ఈ విధంగానే ఈ ప్లాంట్స్ తయారు చేసి నేను ఇచ్చాను నా ఫ్రెండ్స్కి. ఈ విధంగా ప్రతి పాట్లోనూ కూడా వేసాను అన్నమాట. వీటికి మనం ఎక్కువ సేవ ఏమీ చేయక్కర్లేదు. ఈ విధంగా పాట్స్ అన్నిటిలోనూ కూడా వేసి ఉంచాను. ఆఫ్టర్ 2 మంత్స్లో మనకి ప్లాంట్స్లో అన్నిటికీ ఫ్లవరింగ్ వస్తుంది. ఈ విధంగా చిన్న లేత చిగుళ్ళన్నిటినీ తీసేస్తే మనకి గుబురుగా వస్తుంది అన్నమాట మొక్క. ఇది మంచి కలర్ కదండి. ఇది చూసారా, ఇదే ఆ ప్లాంట్. నాకు చిన్న కొమ్మ అది చచ్చిపోయిందన్నమాట.